సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది ప్రభువెక్కిన పల్లకి కాదు అని మోసే బోయిలెవరు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆయన మరణించేంత వరకు పదవి పోయినా ప్రతిపక్ష పదవి పోయినా అన్ని ఏ పదవి లేకపోయినా ఆయన్ని వెన్నంటి ఉన్నటువంటి ఆయన భద్రతాధికారి కృష్ణారావు గారు, ఆయన యొక్క వ్యక్తిగత సహాయుడు మోహన్ గారు, డ్రైవర్ లచ్చన్న ముగ్గురిని వేదిక మీదకి వచ్చి సత్కారం తీసుకొస్తే పోతున్నాం. ఈ రామారావు సత్కరించినట్టే భావిస్తున్నాం. మామూలుగా చాలా కార్యక్రమాలు అవుతూ ఉంటాయి, ఎలాంటి సన్మానాలు లేకపోతే కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. కానీ ఏదైనా ఒక కార్యక్రమం యొక్క గొప్పతనం కానీ దాని యొక్క ప్రాధాన్యత తెలియాలంటే ఆ కార్యక్రమం చేసే సంస్థ ఏంటి, దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వ్యక్తులు ఎవరు, అలాగే ఆ కార్యక్రమంలో ఎవరైతే ఈ గ్రహీతలు ఉన్నారో వాళ్ళు ఎవరు, వాటిని బట్టి ఆ కార్యక్రమం యొక్క వాల్యూ మనం చెప్పుకుంటాం. మరి నాకు తెలిసి బహుశా ఒక సంస్థ స్టార్ట్ చేసి అది కూడా ఇద్దరు యుగ పురుషులు, ఒకరు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు, మరొకరు హరివంశరాయ బచ్చన్ గారు, ఇద్దరు కూడా మనకి దూరమైన రోజు పరమదించిన రోజు ఆ రోజుని ఒక లోకనాయక్ ఫౌండేషన్ అని మరో ఒక మంచి పేరుతోటి స్టార్ట్ చేసి దాన్ని క్రమం తప్పకుండా ఇన్నేళ్లు, అది తుఫాన్ వచ్చినా లేకపోతే ఇంకొకటి వచ్చినా ఇంకోటి వచ్చినా, జనవరి 18 విశాఖపట్నంలో లక్ష్మీప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఈ లోకనాయక్ ఫౌండేషన్ అవార్డ్స్ ఖచ్చితంగా జరుగుతాయి అనే ఒక ఇది చేసి ఇప్పుడు దాకా కూడా క్రమం తప్పకుండా వివిధ రంగాల్లో నిష్ణాతులైన అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెద్దల చేతుల మీదుగా ఆ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. విశాఖపట్నం అంటే నేను పుట్టింది తెనాలి అయినప్పటికీ కూడా నాకు నటిగా జన్మనిచ్చింది మాత్రం పుట్టిల్లు మాత్రం విశాఖపట్నం అనే చెప్తాను నేను. ఎందుకంటే నా మొట్టమొదటి సినిమా నీడలేని ఆడది స్టార్ట్ అయింది ఈ బీచ్ దగ్గరే. ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా నా 14th ఇయర్లో స్టార్ట్ అయింది ఆ సినిమా. అందుకని విశాఖపట్నం నేను ఏదో ఊరని నేను అనుకోను, నా పుట్టిల్లుతో సమానం. ఇటువంటి ఒక గొప్ప సభకి నేను రావడం ఏమిటి అని అనుకున్నాను. లక్ష్మీప్రసాద్ గారు పిలిచారు, చిరంజీవి గారు వచ్చారమ్మా సినిమా రంగం నుంచి, మీ ఫ్రెండ్స్ ఇద్దరు జయసుధ గారు వచ్చారు, జయప్రద గారు వచ్చారు, రామారావు గారి గురించి మీరు 2 మాటలు మాట్లాడాలి అని చెప్పారు. అది ఒక మనిషి ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు గుర్తుపెట్టుకుని
చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. మరి గత 24 సంవత్సరాలు, ఇది 24వ సంవత్సరం లోకనాయక ఫౌండేషన్ హరివంశ బచ్చన్ గారు కానివ్వండి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పక్కన నేను వారి పక్కన నటించిన అదృష్టానికి, వారితో పాటు స్టూడియో సినిమాలే వారి పక్కన కథానాయికగా కాకుండా బయట సినిమాలు కూడా నటించిన ఆ ఒక్క చిన్న అదృష్టానికి ఈరోజు ఇటువంటి ఒక సరస్వతీదేవి నిలయమైన ఈ సభకి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా లక్ష్మీప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కారణజన్ముడు, కళాతపస్వి, సంస్కారం అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. అందరినీ బ్రదర్ అని అనేవారు. ఆ తర్వాత నా ఫస్ట్ సినిమా ఆయనతో పనిచేస్తున్న దగ్గర నుంచి కూడా కాఫీ ఇచ్చే బాయ్ని కూడా అసలు ఏరా అని పిలవడం కాదు, బాబు నాకొద్దు, నాకు ఇది కావాలి అనడం నేర్చుకున్నాం. టైంకి సెట్కి రావాలి, ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకోవాలి అనేది నేర్చుకున్నాం. కెమెరామెన్ని చెప్తుంటే ఒక చెవు కెమెరామెన్ దగ్గరికి వెళ్ళాలి, ఒక చెవు డైరెక్టర్ చెప్పేది వినాలి. క్రమశిక్షణను ఎన్నో నేర్చుకున్నాం వారి దగ్గర నుంచి. ఈ 22వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. దీనిలో ప్రతి సంవత్సరం కూడా ఆచారంగా అందరికీ, మన తెలుగు వారికి ముఖ్యంగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించి, అట్లాగే వారి రంగాల్లో ఎంతో అభివృద్ధి చెంది మన దేశానికి కానీ వేరే ఇతర దేశాల్లో ఉన్న అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ లోకల్గా అయినా కానీ ఎంతో సేవలు అందించే వారికి మన ఇక్కడ వారిని గుర్తించి తెలుగు వారిని ఈ విధంగా సత్కరించుకోవటం అనేది ఆచారంగా గత 22 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. లక్ష్మీప్రసాద్ గారు ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా మన పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఎంతో విశిష్టంగా పేరు అర్జించి సేవలు అందించే వారికి మనం సన్మానం చేసుకుంటా ఉన్నాం. నాయక్ ఫౌండేషన్ పేరుతో పెద్దలు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు 22 సంవత్సరాలుగా ఒక అసిధార వ్రతంలాగా చిన్న బ్రేక్ కూడా లేకుండా మంచి రచయితలకి 2 లక్షల రూపాయల నగదు పురస్కారం, అలాగే వివిధ రంగాల్లో ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడున్న ప్రతిభావంతులు కావచ్చు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళకి కూడా అవార్డు విత్ రివార్డుతో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయటం అనేది నిజంగా చాలా అసాధారణమైన విషయం. లక్ష్మీప్రసాద్ గారు కేవలం వారికున్న మంచితనంతో సమాజంలో ఆయనకున్న ఎనలేని గౌరవ ప్రతిపత్తులతో దీన్ని ఇంత ఘనంగా, స్వతహాగా ఆయన లక్ష్మీపుత్రుడు కాకపోయినా పేరులో లక్ష్మి ఉన్నప్పటికీ, సరస్వతి పుత్రుడు అయినప్పటికీ కూడా ఇలా క్యాష్ రివార్డుతో ఇన్ని సంవత్సరాలుగా చేయటం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. అది కూడా పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఆయన ఎంతో అభిమానించే వ్యక్తి. రామారావు గారికే హిందీలో పాఠాలు నేర్పిన వ్యక్తి లక్ష్మీప్రసాద్ గారు. ఆయనంటే ఎనలేని గౌరవం. అలాగే హిందీలో కూడా అపూర్వ నిష్ణాతులు కాబట్టి హిందీలో అద్భుతమైన గ్రంథాలు రాసిన హరివంశరాయ్ బచ్చన్ గారిని అభిమానించే వ్యక్తిగా, చిన్నతనం నుంచే ఆయనతో హిందీలో కరస్పాండెన్స్, ఆ రోజుల్లో ఉత్తరాలే కాబట్టి ఉత్తరాల పరిచయం ఉన్న వ్యక్తిగా, వారిద్దరూ పరమపదించింది కూడా జనవరి 18 కావటం, ఆ తారీఖునే ఈయన ఒక విశిష్ట వ్యక్తి పేరు పెట్టి జయప్రకాష్ నారాయణ గారి పేరు మీద ఆ రోజు నిర్వహించాలని పూనుకోవటం, అది ఆయన సంకల్ప బలం. ఈ రోజు దాకా అనుకున్న సమయానికి
అనుకున్న సమయానికి మొదలు పెట్టడం, అనుకున్న సమయానికి మరి కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలుస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడు అంటే సమయానికి రానివాడే రాజకీయ నాయకుడు. వాళ్ళతో కూడా సమయపాలన చేయించి అనుకున్న సమయానికి ప్రారంభించి పూర్తి చేయటం నాకు తెలిసి అది ఒక్క లక్ష్మీప్రసాద్ గారికే అది సాధ్యమని చెప్పాలి.